ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ని లాక్ చేశారు. జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ని ఈరోజు రిలీజ్ చేశారు. అయితే ఈ రిలీజ్ డేట్ పోస్టర్ చూసిన తర్వాత ఒక వ్యక్తి గొక్కెట్టి మరీ ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, మాజీ సీఎం మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ రెడ్డి గారు వీరమల్లు పోస్టర్ చూసి ఏడవడానికి సరైన కారణమే ఉంది. ఇక్కడ కనబడుతున్న సినిమా టికెట్ రేట్లు చూడండి, 10 రూపాయలు, 20 రూపాయలు అట. కొన్ని థియేటర్స్లో అయితే 5 రూపాయలకు కూడా టికెట్స్ అమ్మారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు విపరీతమైన అహంకారం ప్రదర్శించారు. అధికారం శాశ్వతం అనుకున్నారు. విపరీతమైన ఈగోతో పవన్ కళ్యాణ్ గారి సినిమాలను తొక్కేద్దామనుకున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాలను మాత్రమే కాకుండా టోటల్ టాలీవుడ్ సినిమాలను ఆయన తొక్కేశారు. సినిమా టికెట్ రేట్లను గణనీయంగా తగ్గించేశారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన గ్రడ్జ్తో జగన్ రెడ్డి గారు చేశారు. అలా టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనలు చాలా చోట్ల నిలిపివేశారు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. జగన్ రెడ్డి గారి విషయంలో జరిగింది అదే. మొన్నటి జనరల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోయింది. జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు హరిహర వీరమల్లు సినిమాని తొక్కేద్దామంటే కుదరదు, టికెట్ రేట్లు తగ్గిద్దామంటే కుదరదు. నిస్సహాయంగా ఆ సినిమాకు వచ్చే అద్భుతమైన ఓపెనింగ్స్తో ఆ సినిమా సాధించబోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని చూసి ఆయన రక్త కన్నీరు కార్చవలసిందే. ఇది జగన్ రెడ్డి చేసిన దిక్కుమాలిన పరిపాలనకు దేవుడు పెట్టిన శాపంగా మనం భావించవచ్చు. ఇక హరిహర వీరమల్లు చిత్రం డీటెయిల్స్ విషయానికి వస్తే, హిస్టారికల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. కాగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గారి సరసన హీరోయిన్గా నటించారు. బాబీ డియోల్ విలన్గా కనిపిస్తారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు.